మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. పైగా ఒక కార్యకర్తలతో ప్రజలతో ఈ సభ జరగబోతుందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నాం. ఇప్పటికే మా నాయకులు జిల్లాల పర్యటన చేస్తూ ఉన్నారు. ఉత్సాహం బాగుంది. నరేంద్ర మోదీ గారు ఎలక్షన్స్ అయిన తర్వాత, మూడోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణకు రావడము, మరి తెలంగాణ రావడము, దాంతో అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టులు తెలంగాణ ప్రజలకు దేశానికి అంకితం చేయబోవటము, ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఈ యొక్క భూమి పూజలో మీరందరూ వచ్చినందుకు మీ యొక్క సహకారాన్ని, అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని కూడా నేను కోరుతా ఉన్నాను. మన ప్రధానమంత్రి మొదటిసారి వచ్చారు కాబట్టి వారికి భవ్యమైనటువంటి స్వాగతం తెలుపుతాము. వారి బహిరంగ సభలో కూడా అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి నేను కోరుతూ, మరి తప్పకుండా నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఏ విధంగా అయితే ఈరోజు దేశంలో మొత్తం మార్పులు జరుగుతూ ఉన్నాయో, దేశ ప్రజలు బీజేపీ విధానాలు, మోదీ గారి నాయకత్వం చూస్తూ ఉన్నారు. రేపు తెలంగాణలో కూడా మోదీ గారి రాకతో తెలంగాణ రాజకీయాల్లో పెద్ద మార్పు జరిగి తెలంగాణలో కూడా ప్రజలు మోదీ వైపు చూస్తారు, బీజేపీ వైపు చూస్తారని చెప్పి నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఈ విశ్వాసంతోనే ఈ యొక్క సభ మేము ఏర్పాటు చేసినాము. అదేవిధంగా సభ జయప్రదం చేయాలని చెప్పి కూడా తెలంగాణ ప్రజలను కోరుతూ, మరి ముందుగా